నమస్తే, వెల్కమ్ టు మిర్రర్ టీవీ. నేను పవన్. హైదరాబాద్లో ఎండాకాలం వస్తే మళ్ళీ నీళ్ళ కోసం కన్నీళ్ళు పెట్టాల్సిందేనా తెలంగాణలో అని నిజంగానే ఒకవైపు అదే విధంగా కనిపిస్తుంది. ఎందుకంటే ప్రజలు నీళ్లు రాక ఒకవైపు కన్నీళ్లు పెడుతుళ్ళు. ఎందుకంటే ఎండాకాలం వస్తే చాలు నీళ్లు ఒకవైపు మొత్తం పూర్తి వాళ్ళకి దొరకట్లేదు. 2 రోజులకు ఒకసారి నల్లాలు వస్తున్నాయి. ట్యాంకర్లు కూడా సరిగ్గా రావడం లేదని చెప్పేసి ఇక్కడ ప్రజలు మొత్తుకుంటున్నారు. వచ్చినప్పుడే ఉన్న బిందెలు కావచ్చు బకెట్ పూర్తిగా నింపుకొని దాన్ని దాదాపు 2 రోజులకు స్టోర్ చేసుకొని వాళ్ళు బొట్టుని వినియోగించుకున్న పరిస్థితి మనకు హైదరాబాద్ బస్తీలలో మనం చూస్తూ వస్తున్నాం. ఇది ఏదైతే తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ రాకముందు ఇదే విధంగా నీళ్ళ కోసం చాలా వరకు ప్రజలు ఇబ్బంది పడిళ్ళు. మళ్ళీ 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నీళ్ళ కోసం అదే కరువు కనిపిస్తుంది. ఒకవైపు ట్యాంకర్లు దొరకడం లేదు. ఉన్న ట్యాంకర్లన్నీ వాళ్ళు పొలిటీషియన్స్ కావచ్చు, లేదంటే డబ్బులున్న వాళ్ళు తీసుకొని వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇక్కడ పేద ప్రజలు ఇప్పటికీ ఇంకా హైదరాబాద్లో నీళ్ళ కోసం కన్నీళ్లు పెట్టాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి ఇక్కడ ప్రజలు చెప్పడం జరుగుతుంది. మన వెనక కూడా చూడొచ్చు, దాదాపు 2 రోజులకు ఒకసారి వాటర్ వస్తున్నాయి. ఆ నీటినే స్టోర్ చేసుకొని 2 రోజులు వాళ్ళు వాడుకుంటున్నామని చెప్పేసి ఉన్న వాళ్ళు చెప్తున్నారు. మనం వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం, ఎందుకు ప్రభుత్వం పట్టించుకుంటలేదు, నీళ్ళ కోసం ఇంకా కొట్లాడాల్సిందేనా మేము. ఎందుకంటే ఇప్పుడు ఇదంతా ఎండాకాలం స్టార్టింగ్ స్టేజ్లో ఉంది. ఏప్రిల్ మేలో మా పరిస్థితి ఏంటిది, మేము బతకగలుగుతామా అని చెప్పేసి ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరుగుతుంది. ఏంటి, ఏ విధంగా వాళ్ళు ఇబ్బందులు పడుతున్న విషయాలు వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీకు ఎన్ని రోజులకు నీళ్ళు వస్తాయమ్మా? 2 రోజులకు ఒకసారి వచ్చాయి సార్ మాకు నీళ్లు. మరి 2 రోజులు వచ్చినా కానీ ఒక గంటన్నర వస్తున్నాయి, సరిపోతలేవు మాకు నీళ్లు. ఇంతకుముందు ట్యాంకర్లు వచ్చేది, ఇప్పుడేమో నల్లలు వదులుతున్నారు. మరి మా పాపది కానీ పెళ్ళి అయింది, సంవత్సరం అయిపోయింది, కళ్యాణ లక్ష్మి కానీ ఇవ్వలేదు, తులం బంగారు ఇచ్చామన్నారు, అది లేదు ఇది లేదు, ఏమీ లేవు. మరి సాయంత్రం దోమలకు పాములకు మరి చాలా అవస్థ పడుతున్నాం మేము. మరి మా కరెంటు లేని స్థితిలో కానీ సుమతి మేడం మాకు తెప్పించి మరి మమ్మల్ని ఇక్కడ చాలా ఏళ్ళ నుంచి మేము 20 ఏళ్ళ నుంచి ఇక్కడనే ఉంటున్నాం. మరి నీళ్ళ గురించి 2 రోజులకు ఒకసారి నీళ్ళు వస్తున్నాయి, మరి ట్యాంకర్లు ఏమన్నా వస్తున్నాయా మిగతా రోజులలో? ఏమి రావట్లేదు సార్. అయ్యే నీళ్ళు అయ్యే సర్దుకొని వాడుకుంటున్నాం మేము. 2 రోజులు అవే సర్దుకోవాలి. ఇప్పుడు ఎండాకాలం మొదలు కాకముందు ఇంత ఇబ్బంది పడుతుంది, మరి ఇంకా పూర్తి స్థాయిలో ఎండాకాలం వస్తే ఏంటి మరి? ఎక్కడన్నా అమ్మ పనిచేసే అమ్మ వాళ్ళ ఇంట్లో నుంచి బోర్లలో నీళ్లు బిందెలతో తెచ్చుకోవడము అట్లా చేసుకుంటున్నాం సార్. ఇప్పుడు ప్రభుత్వానికి వినిపించినా మాకు నీళ్లు లేవని చెప్పేసి ఇక్కడ జిహెచ్ఎంసీ ఆఫీస్లో పోవచ్చు, లేకపోతే మీ పంచాయతీ ఆఫీస్లో ఏమన్నా పోయినాం సార్. ఒకసారి పోయింటే వాళ్ళు అన్నారు, మీకు నీళ్ళు ఇంతకుముందు గంటే వదిలేది, ఇప్పుడు మీకోసం ఇంకొక అరగంట వదులుతున్నాం అంతే, అసలు మీకు నీళ్ళు ఇచ్చే అవకాశం కానీ లేదు. మీరు ఎందుకంటే గవర్నమెంట్ స్థలాలలో మీరు గుడిసెలు వేసుకొని ఉన్నారు, మేమేం చేయలేం దానికి, మీకు నీళ్ళు ఇబ్బంది ఉందంటే కాల్ చేసి వెళ్ళిపోండి అని ఇంతకుముందు కార్పొరేటర్ మమ్మల్ని అన్నది. ఇంకా మేము అప్పటి నుంచి ఏ కార్పొరేటర్ దగ్గరికి వెళ్తలేం, మేము ఎక్కడికి వెళ్తలేం, ఏ ఉన్న వాటిలలోనే మేము సర్దుకుంటున్నాము. అంటే ఇప్పుడు ప్రస్తుతం ప్రభుత్వం అయితే ఇండ్లు కూడా కాల్ చేయండి అంటుంది. ఇండ్లు కూడా కాల్ చేయమన్నారు, వచ్చి ఇది హైడ్రాలే చేసుకుంటామని అదంతా సాఫ్ చేసిపోవడం జరిగింది. మళ్ళీ రాకుండానే మానేసిండ్రు. మరి ఇక్కడ మరి గవర్నమెంట్ భూములని వాళ్ళు, ప్లాట్ ఓనర్లు ఏమో మాయని వాళ్ళు, మరి మేము అట్నే ఉంటున్నాం. మరి పాములు కానీ విపరీతమైన పాములు, ఒక బాత్రూమ్ లేదు మాకు. రాత్రి అయిందంటే గంజాయి తాగుతా గల్లీలు అమ్మటి చాలా అవస్థ పడుతున్నాం. చిన్న ఆడపిల్లలు ఉన్న ఇండ్లు కదా, తాగి ఇక్కడనే రోడ్ల మీద డ్యాన్స్లు వేయడము, గంజాయి తాగి ఇండ్లల్లో రాళ్ళు వేయడము. మొన్న అయితే మాది ఆటోది అద్దం కూడా బగలు కొట్టిండ్రు. 7,000 8,000 పెట్టి మళ్ళీ రిపేర్ చేయించుకున్నాము. మరి అదే పోలీసు వాళ్ళు అయితే పగులు తిరుగుతున్నారు కానీ మొబ్బులలో అయితే అస్సలు తిరుగుతలేరు. సరే, ఇప్పుడు ఈ ప్రాంతం అయితే ఇక్కడ మారుమూల ప్రాంతంలో అయితే లేదు, తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నడిబొడ్డున్న ప్రాంతం. సో దీనికి కూడా పోలీసు పెట్రోలింగ్ జరుగుతలేదు, మరి పోలీసు ఏం చర్యలు తీసుకుంటారు? ఇంత అవస్థలు పడుతున్నా? ఏమీ లేదు సార్. మొన్న మా పాప కొత్తగా పెళ్ళి అయింది, మా బాబు ఫోన్ మాట్లాడుతుంటే ఎవరో తెలియదు మరి వచ్చి ఆయన కొట్టి వెళ్ళిపోయినరు. మరి మేము పోలీసు వాళ్ళకి చెప్దామన్నా కానీ ఏం పట్టించుకోరని మేము ఎవ్వరికి ఏం చెప్పలేదు. మళ్ళీ తెల్లారి మా ఆటో అద్దం బగలు కొట్టిండ్రు. 8,000 ఖర్చు పెట్టుకొని మళ్ళీ ఆటోకి అద్దం వేయించుకున్నాం. మాకు భయం అవుతుంది ఇక్కడ ఉండాలన్నా కానీ. జరుగుతున్నాయి ఏమో మాకైతే తెలుసు సార్. మరిగా ఒకరోజు 3 పిల్లలను కొట్టిండ్రు, ఒకరోజు ఆటో అద్దం బగలు కొట్టిండ్రు. ఈ వారంలోనే జరిగినాయి ఇవన్నీ. ఏం చెప్తాం ప్రభుత్వానికి నీళ్ళ గురించి? చెప్పింది కదా సార్, ఇప్పుడు 6 గ్యారంటీలు అని ఇస్తా అన్నారు సార్, ఒక్కడు కూడా ఇస్తలేరు వాళ్ళు. మాకు పింఛన్లే కానీ, డబుల్ బెడ్రూమ్లే కానీ, పాములల్లో ఈ రోతలల్లో ఇక్కడనే ఉంటున్నాం 30 ఏళ్ళ నుంచి. ఈ చెట్లకి ఇచ్చిండ్రు ఇండ్లు, ఏనోళ్ళకి మేము ఇయ్యలేదు, ఇక్కడనే పడి ఉంటున్నాం. 6 గ్యారంటీలు, పింఛన్లు లేవు, రేషన్ కార్డులు లేవు, మాకు ఓటర్ ఐడ్లు కూడా మొన్న సుమతి మేడం చేపించుకొస్తూనే ఉన్నాయి. మాకు 30 ఏళ్ళ నుంచి ఇక్కడ ఉన్నా కానీ వాళ్ళు ఏది పట్టించుకుంటలేరు. నీళ్ళకైతే ఇబ్బందిగానే ఉంటుంది. ఇచ్చినాడు నీళ్ళు గంట అరగంట గంటన్నర వదులుతారు. 2 రోజుల కోసం నీళ్ళు వస్తున్నాయి.
రెండోది ఎండాకాలం అయితే ఎక్కువ నీళ్ళు అవసరం పడుతుంది. ఇట్లనే పని చేసిన కాడ ఎత్తుకొచ్చుకుంటాం, లేకుంటే దూరంగా పోయి అవే చదువుకుంటాం. ఇక ఎత్తుకొచ్చుకోలేక పోలేక అంటే ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఈ మధ్య ఎక్కువైంది ఈ సంవత్సరం నుంచి ఎట్లా? నీళ్ళు ఇప్పుడే ఇంకా తక్కువ అయిపోయినాయి. అప్పుడు బాగా వచ్చేది నీళ్ళు, ఇప్పుడు సంవత్సరం కింద బాగానే ఉంది, బాగానే ఇప్పుడు ఉన్నాయి. ఇప్పుడే తక్కువ అయిపోయినాయి. అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు నీళ్ళు బాగా వచ్చినాయి. ఇప్పుడు గంటనే మరి ఇప్పుడు ట్యాంకర్లు ఎందుకు తెప్పిస్తలేరు? ఇప్పుడు గతంలో ట్యాంకర్లు వచ్చినట్టు మరి అప్పుడు ట్యాంకర్లు వేపించారు. ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఇక్కడ నల్లాలు వచ్చినాయి. నల్లాలు వచ్చినా కూడా వాళ్ళు బాగా వదిలేదు నీళ్ళు, సరిపడ వచ్చేది. 9 గంటల నుంచి 12 అయిన దాకా వచ్చేది. మరి ఇప్పుడు ఎందుకు వస్తలేవు? ఇప్పుడు 10 గంటల నుంచి 11 గంటల వరకు వదులుతున్నాడు. ఇప్పుడు మీ ఇష్టం, అంటే ఇవే వస్తాయి మీకు నీళ్ళు ఇచ్చేదే మా కష్టం, ఇంకా మీకు వచ్చేదే మా కష్టం, లేకపోతే మీ ఇష్టం అమ్మ, పట్టుకునే కాడ పట్టుకోండి అంటాడు. నల్ల అయిపోయేట అయినా కూడా తాగనీకనే వాడుకోనికి కూడా అవే నీళ్ళు. అన్ని అవే నీళ్ళు, ఇక్కడ ఉప్పు నీళ్ళు, బోర్ నీళ్ళు, ఏ నీళ్ళు, బావులు గిట్ల ఏం లేవు. ఇక ఈ చెట్లలో ఇక ఇట్లనే ఇక పడి ఉంటున్నాం. కానీ ఇప్పటి వరకు అయితే ఇక కేసీఆర్ ఉన్నప్పుడు నీళ్ళు బాగానే వచ్చినాయి. ఇప్పుడు ఈ మధ్యన ఇంత ఈ మధ్యలో కరువు కనిపిస్తుంది నీళ్ళ విషయంలో. ఈ మధ్యలో ఇక నీళ్ళు వస్తలేవు. ఇక మాకు చాలా కష్టం అంటే ఇక మేము కిరాయిలు కట్టుకోలేక ఈ కొంపలలో ఉంటాను. మళ్ళీ హైడ్రా అంటుళ్ళు కూలిపోయిన ఇల్లు ఖాళీ ఏమంటున్నారు కదా, ఏం చెప్తావు? మరి ఇందిరా మిల్లుకి ఏమైనా అప్లై చేసుకున్నావు నువ్వు? ఇందిరా మిల్లుకి అప్లై చేసిన మాకు ఇచ్చిన వాళ్ళు ఎవరు లేరు. ప్రజాపాలన అప్లికేషన్ పెట్టుకున్నాం, అందరం ఎన్నిసార్లు పెట్టినావు? 2 సార్లు పెట్టినాం. 2 సార్లు పెట్టినావు. ఓటేసీలు ఓటాక్కున్నది అన్ని ఉన్నాయి, అన్ని ఉన్నాయి. ఎందుకు మీకు ఇల్లు ఇస్తలేరు? ఉన్నిళ్ళని కూడా ఖాళీ ఇస్తాం అంటగానే ఎవ్వరు ఇస్తలేరు. కొంతమందికి ఇచ్చిరు కేసీఆర్ ఉన్నప్పుడు. మేము 30 సంవత్సరాలు దాకా ఉంటున్నాం సార్. ఏంటి మరి నీళ్ళ విషయం ఎట్లా ఇబ్బంది? ఇంకా అదే ఇబ్బంది సార్, మాకు నీళ్ళ ఇబ్బంది ఎక్కువ ఉంది. ఖాళీ బకెట్ వేసిన ఖాళీ కనిపిస్తుంది. మరి ఎట్లా ఇప్పుడు తాగడానికి ఎట్లా? ఇంకా తాగడానికి అంటే అది ఇండ్ల కాడికి పోయి, ఆ పని చేసి ఇండ్ల కాడికి పోయి ఎత్తుకొచ్చుకొని వాడుకుంటాం సార్ మేము. నీళ్ళు ఒక రోజు నీళ్ళు రాకపోతే కష్టమే, ఆ ఇండ్లలోకి పోయి ఎత్తుకొచ్చుకుంటాం పని చేసే కాడికి పోయి. రోజు అట్లా అవుతుందా? రోజు అట్లా ఏం కాదు, రోజు మార్చి రోజు. వాళ్ళు కూడా ఇబ్బంది పడతారు. ఒకరు వాళ్ళు ఇచ్చారు, 2-3 బిందెలు ఇచ్చారు, మళ్ళీ మాకు కూడా రావు నీళ్ళు అంటారు. వాళ్ళు కూడా ఇచ్చారు, ఇయ్యరు సార్ మాకు. అదే మాకు కష్టం. ఇప్పుడు గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు ఏమైనా నీళ్ళు అందినాయి? ఎట్లా మరి? మాకు ఇచ్చిండు సార్ కేసీఆర్ అన్నప్పుడు. మంచిగానే నీళ్ళు వస్తున్నాయి, అన్ని వస్తున్నాయి. ట్యాంకర్లు వస్తున్నాయి అప్పుడు? అప్పుడు ట్యాంకర్లు వచ్చంటేనే మాకు నల్ల లేపించిండ్రు. ఇప్పుడు మరి ఇప్పుడు ఆ నల్లలత్తలు ట్యాంకర్లు అదే రోజు మార్చి రోజు వచ్చి నీళ్ళే పట్టుకోమంటారు సార్ మమ్మల్ని. అవే వాడుకుంటుండాము. ఇండ్లు వచ్చి మాకైతే ఇచ్చిండు కేసీఆర్ ఉండగా. మాకు ఈ కొంతమందికి వచ్చినాయి, కొంతమందికి రాలే. ఇక్కడ వచ్చిన వాళ్ళకి వచ్చినాయి, రాని వాళ్ళకి రాలే. అప్లికేషన్ పెట్టుకున్నాం, ప్రజాపాలన అప్లికేషన్. వాళ్ళు వచ్చినాక చెప్పిల్లు కదా దరఖాస్తు పెట్టుకోమని. పెట్టుకున్నాం సార్ మేము. ఇల్లు రాసినాం, మనకి ఇల్లు లేదని. ఇండ్లు రాసింటే ఇచ్చిండ్రు సార్ మాకు కేసీఆర్. రేవంత్ రెడ్డికి కేసీఆర్ ఇచ్చిండు కానీ రేవంత్ రెడ్డి మాకేమి 2 సార్లు పెట్టినాం. ఇంతవరకు ఏమి మరి ఎందుకని ఇంత ఇప్పుడు దాదాపు సంవత్సరం దాటింది కదా. అయిందేమో సార్. మాకు మా పింఛన్లు కూడా మాకేమి ఇచ్చలేరు. 2-3 సార్లు పింఛన్ పెట్టుకున్నా కానీ మాకు పింఛన్ కూడా వచ్చలేదు.